సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు మరొక యువ దర్శకుడితో దసరా నేపథ్యంలో ఒక సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని ఫిలిం నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనేక కథలు విన్న వెంకటేష్ చివరికి వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథకు ఓకే చేసినట్టుగా సమాచారం. ఇటీవల వెంకీ అట్లూరి ప్లాన్ ఇండియా హిట్స్ కొట్టాడు. సార్ మూవీ, లక్కీ భాస్కర్ లాంటి ఫ్యాన్స్ ఇండియా చిత్రాల్లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు ఈ దర్శకుడు చెప్పిన కథ వెంకటేష్ కి బాగా నచ్చిందట. ఇది విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉండే దసరా నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కలిసిన కథ కాగా వెంకటేష్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర చాలా వినోదభరితంగా ఉండబోతుందని ఫిలిం నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేష్ కామెడీ ప్రధానంగా సాగే సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను సూపర్ గా అలరించింది. ఇక వెంకీ అట్లూరి కూడా ఇదే తరహా నేపథ్యంలో సంక్రాంతి బుల్లోడు సినిమాను తీయబోతున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. వెంకీ అట్లూరి గత మూవీస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు సందేశం కూడా ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇదే తరహాలో వెంకటేష్ మూవీలో కూడా మంచి కథ, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మించబోతున్నట్టుగా సమాచారం. దాదాపు 100 కోట్ల బడ్జెట్ ని ఈ చిత్రానికి పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేశాడు. కాబట్టి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించి ప్రమోషన్ ని భారీ చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది. ఇక వెంకీ అట్లూరి గత 2 చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్భుత విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు వెంకటేష్ తో తీయబోయే సంక్రాంతి బుల్లోడు సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నట్టు సమాచారం.